సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే ఎప్పుడు మైన్క్రాఫ్ట్ అబ్బా అప్పుడైతే ఓ వీడియో పెట్టాలనుకున్నా. బట్ సడన్గా మధ్యలో కరెంట్ పోయింది, ఇంటర్నెట్ పోయింది, ఇంకా ఏం చేయలేం అబ్బా, మనం ఏం చేయలేం. సడన్గా అది పోవడం ఏంటో కానీ వీడియో మొత్తం ఇదైపోయింది, చేసిందంతా మోయ అయింది. సో ఎప్పుడు నార్మల్ కాకూడదని ఈసారి అయితే నేనైతే రోబ్లాక్స్ ఆడుతున్నా. నాకు అకౌంట్ ఉంది, ఎవరికైనా అకౌంట్ కావాలంటే నేను మెన్షన్ అయితే చేస్తాను. సో ముందైతే సర్వర్స్లోకి వెళ్ళిపోదాం. కానీ సర్వర్స్లోకి వెళ్ళాక మీకైతే ప్రైవేట్ సర్వర్స్ అయితే ఉంటాయి. నేను ప్రైవేట్ సర్వర్లో అయితే ఆడుతున్నా. సో చూస్తున్నారు కదా, స్టీల్ బ్రెయిన్ రాట్ ప్రైవేట్ సర్వర్. నా దగ్గర ఏ బ్రెయిన్ రాట్స్ ఉన్నాయో చూడండి. పెద్దగా ఏం లేవబ్బా, వెరీ చీప్ అసలు ఒక్కొక్కటి అని మా ఫ్రెండ్స్ అయితే అన్నారు. చూసారా, 70 స్టీల్స్, 83 బర్త్. అండ్ ఇది ప్రైవేట్ సర్వర్, ఓకే. ఇంగ్యాంగ్ అండ్ ఇది అండ్ ఇది ఇంగ్యాంగ్ ఇంకో 15 minutesలో వస్తుంది. ఫ్లూరా ఇవన్నీ ఇంకా అవ్వలేదు. మన దగ్గర అయితే ఈ థింగ్స్ ఉన్నాయి. అండ్ చూసారు కదా, ఒక ట్రాల్లో ఇదైతే ఇండోనేషియన్ ఈవెంట్ ఆడుతున్నప్పుడు అయితే వచ్చిందబ్బా. అండ్ ఇంకొచ్చి బంబు సవర్ కూడా అప్పుడే వచ్చింది, డైమండ్ది. ఈ ట్రాల్లో జస్ట్ ఇందాకే ఓపెన్ చేశాను, స్పాన్ అయింది. ఇది వచ్చేసి వీటి దగ్గర నుంచి కొన్నా, ఈ బ్రెయిన్ రాట్ డీలర్ దగ్గర నుంచి అయితే కొన్నా. వల్చర్నీతో స్కెలిటనీతో అయితే స్కెలిటనీతో దాని పేరు స్కెలితోనో ఫ్యూజింగ్ మిషన్ ఉండేది అబ్బా, విచింగ్ హవర్ది, అందులో అయితే పెట్టా. అండ్ పెట్టా, ఇది వచ్చింది. సామిని స్పైడర్ని ఇండోనేషియన్ ఈవెంట్ అవుతున్నప్పుడు జస్ట్ ఎగ్జాక్ట్ ఇక్కడే నా బేస్ పాన్ అయింది. జస్ట్ ఇది ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ ఇద్దాబా, ఇలా పైకి వెళ్ళి అక్కడైతే కొట్టేసా. దుల్ కూడా కొట్టా, కానీ మా ఫ్రెండ్కి ఇచ్చా. నాకైతే ఇప్పుడు కోకో ఫ్యాంటో ఎలిఫెంటో కావాలి, నేను ఇవన్నీ చెప్పేస్తున్నా. అండ్ పైకి వచ్చేసరికి లాస్ ఆర్కలితోస్, లాస్ తుంగ్ సీతోస్ అప్పుడే వచ్చింది. అడ్మిన్ బ్లాక్స్లోంచి ఈ 2 అయితే వచ్చాయి, లాస్ ఆర్కలితోస్, లాస్ తుంగ్ సీతోస్. అందులో 2 గోల్డ్ వర్జన్. అండ్ ఈ లాస్ బొంబీతోస్ కూడా అప్పుడే వచ్చింది. అండ్ గ్రేపస్ మెడ్యూసి విత్ మ్యూటేషన్తో సీక్రెట్ వచ్చింది. అండ్ యింగ్ యాంగ్ జాంబీ ట్రాలా 3.7 mil/second అబ్బా. అండ్ ఈ అయితే ఇది మ్యూటేషన్తో వచ్చింది, ఇది నార్మల్ అవుట్ సైడ్ స్పాన్ అయింది. సో ఇంకంతే, నేను జస్ట్ ఏదో బేస్ చూపిద్దాం అనుకున్నా. అండ్ నా యూజర్ నేమ్ వచ్చేసి ఇదే. ఎవడైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి ఇది కావాలంటే చెప్పండి. అండ్ లాస్ట్ టైం ఈవెంట్ ఆడారు అబ్బా, నేనైతే ఆడలేదు. ఆ లాస్ట్ అంటే ఈ వచ్చిన ఈవెంట్ కాకుండా ఆ లాస్ట్ ఈవెంట్ ఉండదు చూడండి, అప్పుడైతే నాకు ఈ బ్రెయిన్ రాట్స్ అన్నీ వచ్చాయి. ఇంకొచ్చాయి సాతుర్నితో సంభవత ఏదో వచ్చింది. ఇంకా పక్రేని పెన్సిల్ తోటి ఉంటుంది చూడండి, నాకు పలకడానికి రాదు, లైక్ పక్కర్నితో సంభవత ఏదో ఇందులో ఉంటుంది కదా, చూద్దాం ఇండెక్స్లో. నాకు వచ్చేసి ఇవే అన్లాక్ అయ్యాయి, 64 మాత్రమే అన్లాక్ అయ్యాయి, కానీ ఎన్ని వచ్చాయి. అండ్ సిగ్మా గర్ల్ అయితే మనకి అందులో రావాలంటున్నారు. తుంగ్ సాగురు తీసేశారు. అండ్ ఇవన్నీ నార్మల్వే, ఓకే. తెంగిన మాత్రమేనా, గొరిల్లా మాత్రమేనా, తేతే సౌర్ ఇందాక బ్యాక్ అంటే 7th rebirthకి అయితే ఇది వచ్చింది. అండ్ జిరాఫా సెలస్తీర్. మనకైతే కోకో ఫ్యాంటో ఎలిఫెంటో కావాలి, ఇదే ఫస్ట్ ఉంది కదా, లైక్ ఈ డిఫాల్ట్ మిథిక్ తర్వాతది అదే కావాలి. అండ్ ఈ ట్రాల్లో ఇంకా ఎందుకు అలా కాలేదని నీకు చెప్తా, ఎందుకంటే అది వచ్చిందమ్మా, బట్ నేను కొనలేదు. ఇందులో వచ్చేసింది. ట్రాల్లో కూడా వచ్చింది, చూసారు కదా, ఇక్కడ ఉంది. అండ్ ఈ జాక్ వచ్చేసి లేదు, అది మా ఫ్రెండ్కి అయితే రిబర్త్ కావాలి. సో నేను ఇది పెన్సిల్స్ అంటే ఆడివి థింగ్స్ అన్ని పట్టుకున్నప్పుడు వచ్చింది. అండ్ ఇది చెప్పా పక్రా ఏదోటి అదొకటి. అండ్ బంబు సవర్ గోల్డ్ వర్షన్ వచ్చింది, అందుకే ఇది వదిలేసా. అండ్ దాన్ని ఎప్పుడు రాలేదా, లవాకా సాతుర్నీతో ఇదొకటి, ఆ పక్కనేది అదొకటి, ఇది బావోతియో ఇది ఒకటి ఉంది కదా. అండ్ దీన్నే గోల్డ్ వర్షన్ కూడా ఒకటి పెట్టా. మనకైతే వల్చర్నీతో స్కెలితోనో వచ్చింది. మనైతే పెద్ద భయపడక్కర్లేదు, ఎందుకంటే ఈ బేస్ చెప్పక్కర్లేదు. ఆడు జాయిన్ అవ్వడం చాలా తక్కువ, చాలా లేట్గా జాయిన్ అవుతాడు. అంటే అసలు జాయిన్ అవ్వడు, పబ్లిక్ సర్వర్స్లోనే జాయిన్ అవుతాడు.
సో వాడికి బ్రెయిన్ రాట్స్ ఏం లేవు. సో కొట్టేశాక ఒకవేళ వాల్యుబుల్స్ ఏమైనా కొట్టేస్తే జస్ట్ ప్రైవేట్ సర్వర్లోకి వచ్చి ఒకసారి చూసి వెళ్తాడు. ఒకవేళ ఎవడైనా ఉంటే బ్రెయిన్ రాట్ అడుగుతారు, ఇంక ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ట్రాలీలో మ్యూటేషన్ ఉంది కాబట్టి అందులో ఇండోనేషియన్ ఈవెంట్ది 500K ఇస్తుంది. ఇది 1.7K. అండ్ నేను ఆల్రెడీ ఉన్నా బ్రో, పర్లేదు. అండ్ వీళ్ళని కూడా మీ ఫ్రెండ్స్ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మీరు ఒకవేళ ఆడితే సామిన్ స్పైడర్ని డైమండ్ వర్జన్ ఒకటి బాంబు సవర్ ఇచ్చేసా దుల్ అయితే ఇచ్చేసా. మా ఫ్రెండ్కి కావాలన్నాడు, సమ్వాట్ ఫ్యూజింగ్ మిషన్లో పెడతా అన్నాడు కానీ ఈ ఫర్గాట్. అండ్ మనకి అది పెట్టి జస్ట్ అప్పుడే అబ్బా లైక్ దుల్లు సమ్వాట్ పెడుతున్నాడు ఫ్యూజింగ్ మిషన్లో. సడన్గా ఈవెంట్ స్టార్ట్ అయింది, అది ఫ్యూజింగ్ మిషన్ పుచ్చుకైంది, ఎగిరిపోయింది. సో దానివల్ల వీడికైతే మళ్ళీ రిటర్న్ వచ్చాయో లేదో తెలీదు, మాట్లాడలేదు. గ్రేపస్ మెడ్యూస్ 4.2 అండ్ ఇది 3.7. ఇది ఫస్ట్ గ్రేపస్ మెడ్యూసీ ఏమో ఫస్ట్ 4.2 ఇస్తుంది. అండ్ జాంబీ ట్రాల్లో యింగ్ యాంగ్ ఉంది కాబట్టి అంత ఇస్తుంది. అండ్ ఇది ఎంత ఇస్తుంది, బ్యాంబు 1.7. అండ్ నెక్స్ట్ ఎంత ఇస్తాం 1.3. నెక్స్ట్ వచ్చేసి లాస్ ఆర్కాలితోస్, తర్వాత బాంబు సార్, తర్వాత ఇది, అండ్ దాని తర్వాత లాస్ తుంగ్ సితోస్. చూసా ఇవి అయితే మనకి స్పాన్ అవుతూనే ఉన్నాయి, బట్ కొక్కో ఫ్యాంట్ ఎలిఫెంట్ అయితే స్పాన్ అవ్వట్లేదు. దానికి బదులు మనకైతే ఈ ట్రాలను ఆ పైన ఒకటి నేను ఈ 100K ట్రాల్లో ఒకటి వచ్చింది. అండ్ ఇది ఈ వదింది 75K ఒకటి వచ్చు, 75K 375K మ్యూటేషన్స్ ఉన్నది. ఓకే 300 ఎక్కువ అబ్బా. అండ్ ఇవన్నీ చెప్తే ఇప్పుడు చీప్ అయిపోయేది, ఎందుకు నాకు అప్పట్లో లేరు ఆర్మీ ఉండదు అబ్బా. ఫస్ట్ స్టార్టింగ్లో నుబిని పిజన్ ఆర్మీ ఉండదు, దాని లేరు అయింది. ఈ సెకండ్ ఫ్లోర్ వచ్చాక మోస్ట్లీ నాకు లేరు ఉండే. అండ్ ఇవన్నీ పెద్ద ఏమో అన్లాక్ చేసుకోక్కర్లేదు అని అనిపిస్తుంది. ఇంకా 3 days మాత్రమే ఉంటుందా ఇంగ్యాంగ్ థింగ్స్. ఇంగ్యాంగ్ ఒక్కటే కలెక్ట్ చేసాం, అందులోనూ జాంబీ ట్రాల్లా. అది జాంబీ ట్రాల్లా నేను ఎందులో ఎతుకుతున్నా అసలు. యా ఇంగ్యాంగ్ ఒక్కటే కలెక్ట్ చేసాం, అందులో నా జాంబీ ట్రాలా ఏదది జాంబీ ట్రాల్లా లేదండి, జాంబీ ట్రాల్లా కాదు అండి, జాంబీ ట్రాల్లో ఒకటే ఇంగ్యాంగ్ మంది ఉన్నాడబ్బా. ఇంకేం కొనలేదే. అరే నువ్వు ఎందులో కొంచెం ఏమైనా వెళ్ళిపోయా లేదు. యా మీకైతే ఇంకా మైన్క్రాఫ్ట్ వీడియోస్ కొంచెం తక్కువ అయినట్టే అనిపించవచ్చు. గేమ్ ఎలా లాగ్ అవుతుంది అబ్బా, నాకు తెలుసా 2 సార్లు చచ్చిపోయా, 2 times సీక్రెట్ 2 times. ఎలా చచ్చా అంటే ఎంత దారుణంగా చచ్చా అంటే అంత దారుణంగా చచ్చా. లైక్ మా ఫ్రెండ్ని నా సర్వర్లోకి ఇన్వైట్ చేశా, వాడికేమో ఓపీ వెళ్ళింది, ఇది చూడండి జాంబీ ట్రాల్లో. అండ్ వాడికి ఓపీ వెళ్ళింది, నాకు ఓపీ తీసాడు. ఎలా ట్రోల్ చేశాడంటే సర్లే ఆ ట్రోలింగ్ అంతా అయిపోయాక అన్ని బ్యాన్ చేస్తా, నా ఓపీ నాకు రిటర్న్ వచ్చేసింది అనుకోండి. తర్వాత గేమ్ ల్యాగ్ చూడాలబ్బా, ఎంత ల్యాగ్ అయిందంటే మీరు అసలు ఊహించరు. ఇక్కడ నుంచి నేను ఇట్లా జంప్ కొట్టానబ్బా, ఎందుకంటే ట్రైడెంట్ వాడు వచ్చాడు. సో షీల్డ్ అప్పటికి పోయింది సడన్గా, నేను షీల్డ్ది ఇది చూసుకోలేదు, నేను పైకి దూకా. నేను ఎప్పుడు కింద పడ్డా, చచ్చిపోయాక కింద పడ్డా. ఎప్పుడు దూకానంటే చచ్చిపోయాక దూకా. అండ్ మీకు ఒకవేళ ఇట్లా బ్రెయిన్ రాట్ గాడ్స్ ఏదో ఒకటి వచ్చాయనుకోండి, మీకు ట్రాల్లా అలా అని చెప్తుంది, గేమే చెప్తుంది మీకు డైరెక్ట్గా అవి స్పాన్ అయ్యాయని. ఒకవేళ లేదు అనుకోండి, ఇక్కడ ఈ మెసేజెస్లో చూసుకున్నామని తెలిసిపోద్ది. సో మీకు అది ఒకటే చూపించడానికి చూపించేసా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం గేమ్ ఆడదాం. నేనైతే ఈ గేమ్స్ అన్నీ ఆడా అన్నో, అన్నీ పెద్ద ఏమో అనిపించలే నా. అండ్ చెప్పండి అబ్బా, ఈ ఏపీఎం గేమ్ ఏది, ఈ గేమ్ ఉంది చూడండి ఏపీఎంది. సో అది ఒకవేళ ఆడమంటే ఆడతా, ఎందుకంటే అది ఫన్ ఉంటుంది అబ్బా, లైక్ ట్రిప్ చేస్తున్నట్టు ఉంటుంది. ఎస్కేప్ హాబీ. సో బ్యారీ ప్రెజెంట్ రన్ అయితే ఆడదామంటున్నా. హాయ్, ఇది మా ఫ్రెండ్ అయితే 22 minutesలో కంప్లీట్ చేశాడు. మా ఇంకోటి చూడాలి 1 ఎంత బాగా ఆడాడు. సో ఇదైతే ఈజీ వర్షన్, నేను ఆల్రెడీ ఆడా, బట్ మీకు ఇంకా మళ్ళీ చూపించాలనే
ఇది జస్ట్ అండ్ ఇది ఒకవేళ మీకు ఈ అవతార్ కావాలనుకోండి, తెలిసినట్టయితే ఏ గేమో కామెంట్ చేయండి, తెలియకపోతే కామెంట్స్లో చూసి చెప్పండి. ఒకవేళ కామెంట్స్ కూడా ఎవరు చేయకపోలేదు అనుకోండి, అప్పుడు నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే మేము చూపిస్తా ఎలా ఇది చేయాలో. లేకపోతే షార్ట్ ఏదో క్రియేట్ చేస్తా, దాంతో ఇక తెలుస్తుంది. ఇది తీసేయాలి బ్రో. థ్యాంక్ యూ. ఇది ఒకవేళ కావాలనుకోండి, మీరైతే నాకు కామెంట్ చేయండి. అట్లీస్ట్ ఒక లైక్ అబ్బా, లైక్. అసలు వ్యూలు ఎలా వస్తుందో తెలుసా, మామూలు వ్యూలు రావట్లే. అండ్ ఐ హ్యావ్ టు ఫీల్ లైక్ దిస్ లైక్. బట్ నుంచి కూడా కేర్ చేయకుండా మీరు వీడియోస్ చూడకపోయినా కూడా మళ్ళీ వీడియోస్ పెడుతున్నా. స్పెషాలిటీ అబ్బా, చూసుకోండి. అయిపోయింది. సర్లేండి, ఆ బటన్ ఎలాగో ప్రెస్ ఉంటుంది రైట్, మళ్ళీ ప్రెస్ చేయాలంటే నా వల్ల కాదు. చలో. అండ్ 1 minute అయితే అప్పుడే అయిపోయింది చూసారు కదా. 1 minute 30 seconds. ఆడైతే పైకి ఎక్కగలడు. ఇది ఎప్పుడు ఎక్కగలడం మొదలు పెట్టాడబ్బా. అది ఇంకా అక్కడితో వదిలేసి వెళ్ళిపోతాడు. లైక్ దీనికంటే ఇంకా జూమ్ చేయలేకపోతున్నా, వయసు ఐ డోంట్ నో. సో ఇంకా వెళ్దాం. సో చూసారు కదా, ఆడైతే అటు ఇటు తిరుగుతాడు. అండ్ ఈ సర్వర్లో చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నట్టున్నారు, నేను ఎక్కడ ఉన్నా. అండ్ ఇది నాకు లాస్ట్ టైం కంప్లీట్ చేయడానికి 15 minutes ఏదో పట్టింది. 10 minutes 20 seconds నోట్ చేసుకున్నా పక్కన బుక్లో. 10 minutes 20 seconds అయితే పట్టింది. సో మరి ఇప్పుడు ఏ టైంలో చేయాలో తెలీదు. అండ్ మీకు ఒకవేళ హార్డ్వి కూడా కావాలంటే చెప్పండి. హార్డ్ అంటే లైక్ ఇప్పుడు ఈజీ మోడ్ ఆడుతున్నారు కదా, నెక్స్ట్ హార్డ్. ఒకవేళ హార్డ్ కంప్లీట్ చేస్తే ఇంకా అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఏమి ఉండదు. సో ఏదైతే స్క్రీన్ దూరం పెట్టుకున్నారనుకోండి ఈజీగా కనబడుతుంది. ఒకవేళ మీ కన్వీనియన్స్ పక్కన, నా కన్వీనియంట్ అయితే ఇలా ఉంది. సో మీరు ఇక్కడ జంప్ చేస్తూ వెళ్తారు కదా, అప్పుడు దీని మీద జాగ్రత్త అయితే పగిలిపోద్ది. సో ఇలా గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్ళాలంటే చాలా టైం అటు పట్టుద్ది. బట్ వాళ్ళు ట్రై మై లెవెల్ బెస్ట్. ఇక్కడ నుంచి అక్కడ దూకలేరు, ట్రై చేసినా కూడా వస్తుంది. అండ్ మైన్క్రాఫ్ట్ వీడియోస్ కావాలంటే కంటిన్యూస్గా ఇంకా మీరు కామెంట్ చేయండి, చూసుకుందాం. మీరు కామెంట్ చేయండి, నేను చెప్తాను మీకు. ఎందుకంటే ఊరికే అదే కావాలంటే మన వల్ల కాదు, ఎందుకంటే ఆ గేమ్ లాగ్ వస్తుందని చెప్పేదా. అండ్ మీరు చూస్తున్నారు కానీ ఏం చేయట్లేదు కదా, అలా చేస్తే ఇంక మీకు వీడియోలు ఎలా పెట్టాలి నేను? హౌ సర్లే అండి, మీరు చూస్తారనే ఇది చేస్తున్నా. సో వీడియో అయితే లేట్ అయినది, చాలా సారీ. ఏం చేయగలను అబ్బా, ఏం చేయలేను. మైన్క్రాఫ్ట్ వీడియోలే కాదు, రోబ్లాక్స్ కూడా ఆడుతూ ఉంటా. ఉండాలి ఇప్పుడు మోయ తీసుకోడానికి ఏంటంటే దీన్ని నొక్కేసి లగెత్తు రోజు ఇలా అయితే పారిపోవచ్చు. మీరు ఈ స్టెప్ ఎక్కగానే ఇటు రాగానే వెళ్ళిపోతాను. నిజం చెప్పాలంటే మీరేమంత పెద్ద ఇది అక్కర్లే, నాకు ఇప్పుడే తెలుసు. నేను ఇప్పుడే చూద్దాం, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూద్దామని నేను జస్ట్ ఇది చేస్తున్నా. సో అప్పుడే 3 minutes అయిపోయింది, మనం ఇక్కడికి వచ్చాం ఇంకా స్టిల్. ఓకే, ఇప్పుడు మీకు ఒకవేళ ఇది పోయిందనుకోండి పైకి, మళ్ళీ మీ ఇక్కడ కొడితే అది రీజనరేట్ అవుద్ది. రీజనరేట్ ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నా జస్ట్. సో మీరు ఇంకా అలా పైకి వెళ్తూ ఉంటారు. అండ్ ఈ ఫుడ్ కోర్ట్ వచ్చిందా, క్యాఫ్టేరియా. అండ్ మీరు ఇది తీసుకోండి, అప్పుడు బాగుంటుంది. తీసుకోండి అది రోల్ అయితే మీకైతే ఇంకా ఎనర్జీ వస్తుంది. చూసారు కదా, లాలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం. మళ్ళీ ఇంకోటి తీసుకోండి, పెద్దేం కాస్ట్ ఏం పడదు. ఏం చెప్పాలంటే ఇది ఫ్రీ కూడా. ఆఫ్ అని ఓకే, అందుకే అయిపోయింది. సో మీరు లేకుండా అయితే వెళ్ళలేరు, అదిగా సెకండ్ మ్యాటర్. నేను అనవసరంగా ఆఫర్ పెట్టాను. మళ్ళీ తల్లిదా. సో ఇది ఎవరి దాంట్లో అయితే వాడి దాంట్లో అలా అనమాట. ఇప్పుడు నా దాంట్లో ఎందుకు కదా, అదైతే అడిగి కనబడదు, అడిగిపోతుంది. సో ఇలా అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా అప్పుడే 5 minutes అయిపోయిందా? అరే నేను సగం దారికైనా వెళ్ళానారా, నాకే డౌట్.
నా మీద నాకే డౌట్. అలాంటి క్యాండిడేట్ అయితే మనం. సో ఇంక ఇలా వెళ్తూ అనుకునే లోపల అయిపోయింది. ఇంకా ఉందా ఇది పోద్దు అనుకున్నా, అక్కడ వరకు వెళ్ళినందుకు ఇచ్చారేమో. ఎందుకంటే ఇందాక తాకాక ఆఫ్ నొక్కా, దానివల్ల అయితే పోయింది. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇలా అయితే కంటిన్యూ చేయొచ్చు. సో ఇది ఇక్కడ వరకే చేయనా, లైక్ సర్లేండి. ఈరోజు వీడియో అయితే ఇంతే చూపించాను. బేస్ అయితే ఎవడు చూపించాడు నార్మల్గా, బట్ ఐ షోడ్ యూ గైస్. అది బాగుంది. ఐ షోడ్ యూ గైస్ హౌ ఇట్ విల్ బీ. సో ప్లీజ్ ఎవరైనా లైక్ చేసుకోకపోతే లైక్ చేయండి. ఫ్రెండ్ రిక్వెస్ట్ కావాలంటే పంపించండి. ఐ యాక్సెప్ట్ ఇట్. ఒకవేళ నేను యాక్సెప్ట్ చేయలేదంటే లైక్ సమ్వాట్ బిజీగా ఉన్నట్టు. మాకు ఎగ్జామ్స్ అయితే నిన్నే అయ్యాయి. సో దాట్స్ ద రీజన్. ఒకవేళ నేను ఇచ్చకపోతే మాకు స్కూల్స్ కూడా ఉంటాయి కదా, అలాంటివి ఒకటి ఉంది తెలుసా. ఓహో ఇది ఉందా, ఓకే ఇది వాళ్ళే ఇచ్చారు, నాకు ఇప్పుడే తెలిసింది. సో ఈరోజుకైతే ఇంకే అరే బ్రో పక్కన ఈరోజుకైతే ఇంకా నేను ఇంకేం చేయాలనుకోవట్లే. నెక్స్ట్ వీడియో బ్యారీ ప్రిజన్ పార్ట్ 2 కావాలంటే చెప్పండి. ఐ విల్ పోస్ట్ యూ. చూసే ఇది ఫస్ట్ పర్సన్ కూడా ఉంది, కావాలి మీరు ఆఫ్ చేసుకోండి మీ విష్. అండ్ ప్లీజ్ అబ్బా మైన్క్రాఫ్ట్ అనకండి, ఐ నీడ్ టైం. సో నేను పక్కా పెట్టనని చెప్పా కానీ ఐ కీప్ ఇట్, ఐ ట్రై టు. సో ఇంకా అంతే. సో దాట్స్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I'll see you in the next one. Signing off.